ఎస్, మీరు చూసింది కరెక్టే. ఫైనల్ గా మెమో అయితే మన చేతికి అయితే వచ్చేసింది. ఇక ఈ రోజు ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే, జూనియర్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు అన్న కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అని చెప్పి. అండ్ ఇంకా కొంతమందికి ఓరియంటేషన్ డే అంటే ఐడియా కూడా లేదు. సో అందుకే ఈ వీడియోలో అయితే మొత్తం మాట్లాడుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక ఫస్ట్ వచ్చి గురునానక్ యూనివర్సిటీ, అదే జిఎన్యు. అండ్ వాళ్ళకి వచ్చి ఓరియంటేషన్ డే 18th ఉంది. అండ్ కమింగ్ టు సెకండ్ వన్ జిఎన్ఐటి, వాళ్ళకి ఓరియంటేషన్ డే వచ్చి ఆగస్ట్ 14th ఉంది. అండ్ కమింగ్ టు గురు, అదే జిఎన్ఐటిసి, ఇంకా అప్డేట్ రాలేదు. అప్డేట్ రాగానే పక్కా మీకు అయితే షేర్ చేస్తాను. అయితే నాటి ఓరియంటేషన్ డే అంటే ఏందో మాట్లాడుకుందాం. ఏం లేదు, మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళిరంటే ఆ రోజు మొత్తం కాలేజ్ గురించి అయితే చెప్తారు, అదే స్పీచ్ ఇస్తూ ఉంటారు. సో అదే మీకు ఎట్లా ఉండబోతుంది కాలేజ్ ఏంటి అని చెప్పి సార్ వాళ్ళందరూ హెచ్ఓడీస్ గానీ అండ్ డైరెక్టర్ సార్ గానీ అందరు చాలా మంది చెప్తుంటారు మీకు. ఇంకా ఫైనల్ గా ఈ స్పీచెస్ అన్ని అయిపోయిన తర్వాత మీకు అయితే ఒక ఫైల్ ఇస్తుంటారు. సో లాస్ట్ టైం అయితే మాకు ఇచ్చారు, మీకు ఇప్పుడు ఇస్తారో లేదో తెలియదు. అండ్ దాని తర్వాత ఇక లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి. ఈ లంచ్, ఈ ఫైల్స్ మీకు అన్ని కావాలి అని అంటే 1 day బిఫోర్ మీకు అయితే ఒక లింక్ పంపిస్తారు, రిజిస్టర్ లింక్ అని చెప్పి. సో దానిలో రిజిస్టర్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉండాలిగా మీరు కాలేజ్ మెంబర్ అని చెప్పి. ఇక్కడ రిజిస్టర్ అయితేనే మీరు మీకు లంచ్ గానీ అండ్ ఫైల్స్ గానీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఇంకా ఆ షీట్ లో మీ నేమ్ లేకపోతే కూడా జర వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఇక ఫైనల్ గా క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇక చాలా మంది అయితే నాకు డిఎం చేస్తున్నారు, సో వాళ్ళకు కూడా రిప్లై ఇచ్చుకుంటే వెళ్తూనే ఉన్నా. అండ్ ఈవెన్ కొంతమంది కాల్స్ కూడా మాట్లాడుతున్నారు, సో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తూనే ఉన్నాను. బట్ ఒక్కటి ఇక ఫాలో అయితే చేసుకుంటలేరు. సో అదే చెప్దాం అనుకుంటున్నాను, కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ ఫాలోయింగ్.